ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక ఆలయం ఉంది, అది అడవి ప్రాంతం. అది ఆ ఆలయంలో 70 మంది విశ్వాసులు ఉన్నారు. ఆదివారం వచ్చింది, ఆరాధనకు వచ్చారు. ఈ 70 మంది ఆలయంలో ఆరాధన చేస్తూ ఉన్నారు. ఈలోగా అడవిలో ఉన్న దుండగులు ఈ ఆలయంలోకి వచ్చేసారు. గన్నలు పట్టుకుని స్టేజ్ ఎక్కారు. స్టేజ్ మీద నిలబడి, ఇదిగో మీకు ఎవరికైనా ప్రాణాల మీద ఆశ ఉంటే ఆలయంలో నుండి బయటికి వెళ్ళిపోండి, ఆలయంలోనే ఉంటాము, యేసు ప్రభువే మాకు కావాలి, ప్రాణాలు అక్కర్లేదు అని అనుకుంటే ఆలయంలో ఉండండి, మీ అందరినీ కాల్చి చంపేస్తాం అని బెదిరించారు. ఆ మాట చెప్పగానే అమ్మో ప్రాణాలే కావాలి, బ్రతుకుంటే ఎప్పుడైనా యేసు ప్రభువాన్ని కొలుసుకోవలసినే అనేసి బయటికి వెళ్ళిపోయారు. కొంతమంది బయటికి వెళ్ళిపోయిన వారు ఒక 40 మంది ఉన్నారు. లోపల ఉన్న వాళ్ళు ఒక 30 మంది ఉన్నారు. మరలా వార్నింగ్ ఇచ్చారు, ఇదిగో మీరు దాదాపుగా ఒక 30 మంది ఉన్నారు, మీకు ప్రాణం కావాలా యేసు కావాలా? యేసు కావాలి అంటే ఆలయంలో ఉండండి, చంపేస్తాం. ప్రాణం కావాలి అంటే బయటికి వెళ్ళిపోండి అని మరలా వార్నింగ్ ఇచ్చారు. ఈ 30 మంది ఒకటే మాట అన్నారు, లేదండి మాకు యేసు ప్రభు కావాలి, మీరు చంపేస్తే చంపేయండి, ఆయన కొరకు మేము బ్రతుకుతాం, ఆయన కోసమే అవసరమైతే చనిపోతాం, మీరు చంపేసినా మాకు ఇష్టమే, ఆయన వదలలేం మేము అనేసి 30 మంది సాక్ష్యం ఇచ్చారు. ఈ దుండగులంతా కూడా మాట్లాడుకుని బయటకు వచ్చేసారు. బయట వచ్చేసిన వారు 40 మంది ఉన్నారు కదా, ఆ 40 మందిని తీసుకుని అడవిలోకి తీసుకెళ్ళిపోయారు. ఇంతగా ఏంటి కథ అంటే, దుండగులు దాదాపు ఒక 200 మంది ఉన్నారు. వాళ్ళకి వండి పెట్టడానికి, పనులు చేయడానికి, వాటర్ తీసుకురావడానికి, కుండలు తవ్వడానికి, వారి బట్టలు ఉతకడానికి, అన్ని పనులు చేయడానికి దాదాపుగా కొంతమంది కావాలి. ఈ కొంతమంది ఎక్కడ దొరుకుతారట? గ్రామంలో దొరుకుతారు. ఆ రోజు ఆదివారం కాబట్టి గుంపుగా ఉన్నారు కాబట్టి ఆలయం నుండి బయటకు తీసుకెళ్ళిపోవచ్చు. అయితే దేవుని పిల్లల్ని తీసుకెళ్తే, భక్తులను తీసుకెళ్తే, నిజమైన భక్తులను తీసుకెళ్తే దేవుడు ఊరుకోడు. కాబట్టి ఇందులో ఖచ్చితంగా బలహీనంగా ఉన్న వాళ్ళు ఉంటారంటే పొల్లు, గింజలు కాదు పొల్లు, వారిని తీసుకుపోదాం అనేసి ప్లాన్ వేసి ఈ రకంగా బెదిరించారు. ఏమన్నా పొల్లంతా బయటపడ్డది 40 మంది, గింజలేమో 30 మంది లోపల ఉన్నారు. చక్కగా ఆ బయటికి వెళ్ళిపోయిన ప్రాణాలు కావాలి అని బయటికి వెళ్ళిపోయిన 40 మందిని అరణ్యంలోకి తీసుకెళ్ళిపోయి ఆ దుండగుల పనులు చేయించుకోవడం మొదలుపెట్టారు. అంటే శోధన రాగానే ఈ 40 మంది తేలిపోయారు, శోధన రాగానే ఈ 30 మంది నిలబడ్డారు. అందుకే శోధనలో దేవుని పిల్లలు ఎందరో తేలిపోతుంది.